చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మంది బెండకాయ వల్ల ఏంటి మేడం అన్ని ఉపయోగాలు? బెండకాయ అంత మంచిదా? బెండకాయ గురించి మాకు క్లుప్తంగా తెలియజేయరని చాలా మంది అడిగారు. బెండకాయ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బెండకాయలో ఫైబర్ ఎక్కువుంటది. విటమిన్ సి ఎక్కువుంటది. విటమిన్ ఏ ఎక్కువుంటది. పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టే బెండకాయ అంత అద్భుతంగా పనిచేస్తది. సో, బెండకాయని ఈజీగా వండుకోవచ్చు. అండ్ బెండకాయ తినడం వల్ల చాలా మందిలో బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తది. అండ్ బెండకాయ గట్ హెల్త్‌ని చాలా ఇంపార్టెంట్. మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటే, మనం నైట్ నానబెట్టేసుకున్న బెండకాయని మార్నింగ్ లేచి ఆ వాటర్ తాగిన 15, 20 మినిట్స్ తర్వాత మొత్తం పేగులు క్లీన్ అయిపోతాయి. అండ్ డయాబెటిస్ వాళ్ళలో కూడా విటమిన్ సి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటది కాబట్టి, దీనివల్ల మనకి షుగర్స్ అనేవి తొందరగా బ్లడ్‌లోకి కన్వర్ట్ అవ్వకుండా ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతది కాబట్టి, మనకు బెండకాయ షుగర్‌ని అంత బాగా కంట్రోల్ చేస్తది. అంటే 200 ఎంఎల్ వాటర్‌లో ఒక బెండకాయని 2 ముక్కలు చేసి నీళ్ళలో ఎయడం, మెంతులు ఒక అర స్పూన్ ఎయడం, 2, 3 దాల్చిన చెక్క ముక్కలేసి నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచి లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తాగండి. షుగర్‌ని కంట్రోల్ చేయడానికి, బరువు అధికంగా ఉంటే తగ్గడానికి, గట్‌ని క్లీన్ చేయడానికి, స్పెషల్లీ స్కిన్ చాలా గ్లో వస్తది బెండకాయ వాటర్ తాగడం వల్ల. ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువుంటది, విటమిన్ సి ఎక్కువుంటది, ఎన్నో రకాల పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువుంటది కాబట్టి, ఇదంతా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది మన స్కిన్ కోసం. అండ్ హెయిర్ కోసం గూడా చాలా మంది యంగ్‌స్టర్స్ జుట్టు రాలిపోతుంది అంటుంటారు. నేను చెప్తుంటాను చాలా వీడియోస్‌లో. బెండకాయలో ఉన్న విటమిన్స్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇమ్యూనిటీ బా పెరుగుతది. అంటే చాలా వరకు బెండకాయని ఒక బెండకాయని ఒక 200 ఎంఎల్ వాటర్‌లో నానబెట్టి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ నీళ్లు చూస్తే జిగురు జిగురుగా ఉంటాయి కదా! ఆ జిగురు వాటర్‌ని తలలో కొద్దిగా మంచిగా అప్లై చేసేసి 15, 20 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. హెయిర్ చాలా వద్దు. అండ్ చాలా షైనీగా ఉంటది. డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్‌లోకొస్తది. డైలీ వద్దు. నరాలకు గూడా చాలా స్ట్రెంథెనింగ్. అండ్ హార్ట్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న మనం బెండకాయ నెలలో ఒకసారి తినడం కూడా కొంతమందికి కష్టమే. కొంతమంది జిగురుగా ఉంటదని చెప్పి తినరు. చాలామంది మన చిన్న పిల్లలు చెప్తుంటారు. బెండకాయ ఎగ్జామ్స్ అప్పుడు తింటే బ్రెయిన్ బాగా యాక్టివ్‌గా పనిచేస్తది. ఎందుకంటే దాంట్లో అన్ని అద్భుతమైన విటమిన్స్ ఉన్నాయి కాబట్టి, మనకి అంత బ్రహ్మాండంగా పనిచేస్తది బెండకాయ. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండడానికి. ఎందుకంటే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. గట్ క్లీన్‌గా ఉంటేనే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటది. ఎందుకంటే మనం బెండకాయని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మోషన్ నీట్‌గా ఫ్లష్ అవుతది. ఫ్లష్ అయితే మన బాడీలో సెకండ్ బ్రెయిన్ ఏంటంటే గట్. గట్ క్లీన్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటది. ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉంటది. చదివింది కూడా బాగా గుర్తుంటది పిల్లలకి. సో, బెండకాయలు ఎంత అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. సో, బెండకాయని మనము సింపుల్ అండి. కర్రీ కూడా చాలా ఈజీ. బెండకాయని కట్ చేసేసుకొని, పెనం మీద కొద్దిగా ఆయిలేసుకొని, మంచిగా వేసేసి, కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఒక వెల్లుల్లి లైట్‌గా దంచేసి మూత పెట్టేసి 5, 10 మినిట్స్ తర్వాత తీసామనుకోండి, మంచిగా కొంతమంది అంటారు మాడిపోతది. బెండకాయ మంచిగా స్మూత్ అవుతది. ఒక మూత పెట్టి అలా తీసిన తర్వాత. మనం ఇలా తిప్పేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెడితే చాలా సాఫ్ట్ అవుతుంది కర్రీ. ఆ కర్రీని రైస్‌లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, జొన్న రొట్టెలో ఎంత బావుంటదంటే టేస్ట్ అంత బావుంటది. పిల్లలకి ఈజీగా ఉండాలి. వండడానికి కూడా ఆ మసాలాలు, ఈ మసాలాలు, పులుపులు అవి ఇవి ఏసి వండకుండా సింపుల్‌గా ఇలా పెట్టడం గూడా చాలా మంచిది. కొంతమంది పిల్లలు బెండకాయని స్ట్రెయిట్‌గా మనం నార్మల్‌గా తినడానికి కూడా ట్రై చేస్తుంటారు. సో, బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తది. స్కిన్‌కి, హెయిర్‌కి అండ్ గట్‌కి అండ్ బ్రెయిన్‌కి కూడా చాలా అల్టిమేట్‌గా పనిచేస్తది. హార్ట్ హెల్త్‌ని గూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తది. బెండకాయల అద్భుతమైన రిజల్ట్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి బెండకాయని ప్రతిరోజు పెట్టండి. బెండకాయ కాదండి, బెండకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ ఇవన్నీ బెస్ట్ వెజిటబుల్స్. మనం ప్రతిరోజు వండే విధానం చాలా ఈజీ. అన్నిటిని కట్ చేసేసుకొని కొద్దిగా లైట్‌గా ఆయిల్ ఎసేసి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లేసి మూత పెడితే మగ్గిన వెంటనే తినడానికి చాలా టేస్టీగా ఉంటది. అండ్ రైస్‌లో తింటుంటే ఇంకా తినాలనిపిస్తది. రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తింటారు అప్పుడు పిల్లలు గూడా. సో, అలా వండుకొని మంచిగా ప్రతి వెజిటబుల్‌ని, ఆకుకూరల్ని, పంకిన్ సీడ్స్, కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ జల్లుకొని దింపే ముందు ఒక స్పూన్ జల్లుకొని తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటది. ఇలా ప్రతి వెజిటబుల్‌ని క్రమం తప్పకుండా బెండకాయ కాదు, ప్రతి వెజిటబుల్‌లో బ్రహ్మాండమైన లాభాలున్నాయి కాబట్టి ప్రతి వెజిటబుల్‌ని తినండి, ఆకుకూరలను తినండి, హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయండి. ప్రతిరోజు యోగా చేసుకోండి, నీళ్లు ప్రాపర్‌గా తాగండి. గట్ క్లీన్‌గా ఉంటది, హార్ట్ హెల్తీగా ఉంటది, లంగ్స్ క్లియర్‌గా ఉంటాయి. ఏ సమస్యలు రావు. గట్ హెల్త్ అండి. గట్ హెల్త్ అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. అసలు గట్ హెల్త్ గురించి ఎందుకు అంత ఇంపార్టెంట్‌గా మాట్లాడుకుంటున్నాం? అంటే గట్‌కి, బాడీకి ఎందుకు అంత కనెక్షన్ ఉంది? అందరికి తెలిసిందే. గట్ క్లీన్‌గా లేకపోతే ఓవరాల్ బాడీ మొత్తం వీక్ అయిపోద్ది. ఏ పని మీద ఫోకస్ చేయలేం. చాలా మందిలో మనం చెప్తూ ఉంటాం. గట్ అనేది సెకండ్ బ్రెయిన్.
మన ఆలోచనలు కరెక్ట్‌గా ఉండాలి. స్ట్రెస్ ఉండదు, యాంక్సైటీ ఉండద్దు, డిప్రెషన్స్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉండద్దు అంటే గట్ హెల్తీగా ఉండాలి. ఎవరికైతే గట్ క్లీన్‌గా లేదో వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. యాంక్సైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, కోపము, ప్రెషర్స్ ఇవన్నీ. సో, మెయిన్ మన ఆలోచనలన్నీ కరెక్ట్‌గా ఉండాలంటే క్లీన్ అవ్వాల్సింది పేగులు. మల విసర్జన ప్రతిరోజు అవ్వాలి. ఎవ్రీడే మోషన్‌కెళ్ళని వాళ్ళల్లో చాలా మంది పిల్లల్లో గాని, పెద్దవాళ్ళలో గాని గమనిస్తే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టిక్కీ స్మెల్ ఉంటది బాడీలో. అండ్ దాంతో పాటు ఫేస్ మీద పింపుల్స్ రావడము, జుట్టులో బాగా డాండ్రఫ్ ఎక్కువైపోయి జుట్టు రాలడము, అండ్ స్కిన్ అంతా డ్రైగా టా టా టైర్డ్ అయిపోయినట్టు ఏదైనా పని చేద్దామన్నా సరే శరీరం అనేది యాక్టివ్‌గా మనం యాక్సెప్ట్ చేయదనమాట. యాక్టివ్‌గా ఉండదసలు. వీటన్నిటికి కారణం గట్. మోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే గట్ క్లీన్ అయితేనే మనం హెల్తీగా ఉంటాం. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే చిన్న పాపని తీసుకొచ్చారండి రీసెంట్‌గా. అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అమ్మాయి ఉంటది. సో, ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఒక 10 డేస్ అయింది మోషన్‌కెళ్ళి. ఆల్మోస్ట్ 10-8 డేస్ అయింది మోషన్‌కెళ్ళి. సో, నేనడిగాను, "ఎందుకు వెళ్ళట్లేదు మోషన్‌కంటే" "తను ఎక్కువగా జంక్ ఫుడ్ తింటది మేడం" అని అన్నారు. జంక్ ఫుడ్ తిని మోషన్‌కి ఇన్ని రోజుల వరకు వెళ్ళకపోతే అమ్మాయిలో బాగా గమనించాల్సింది ఏంటంటే స్కిన్ డ్రై అయిపోయి, రఫ్ అయిపోయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కోపము, పాపకి ఇరిటేషను. సో, ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయికి. చూడండి 7-8 డేస్ మోషన్‌కెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారిప్పుడు. రీసెంట్ కేస్ అండి. చిన్న బేబీ అమ్మాయి. సో, అమ్మాయికి ఫేస్ మీద పింపుల్స్ వచ్చేసాయి. స్కిన్ అంతా డ్రై అయిపోయి, హెయిర్ అంతా బాగా ఊడిపోతుందని తీసుకొచ్చారు. ఇవన్నీ కంప్లెయింట్స్ కాదు. మీ అమ్మాయికి రెగ్యులర్‌గా మోషన్ అవుతుందా లేదా అని అడిగితే, ఎప్పుడో ఎళ్తది మేడం. కానీ అది క్లీన్‌గా అయినట్టు అనిపించదు. ప్రాపర్‌గా మోషన్‌కెళ్ళి 10 డేస్ అయింది ఆ అమ్మాయి, మా అమ్మాయి అని అన్నారు. సో, నేను ఫస్ట్ ఏం చేశానంటే మంచిగా బీట్రూట్‌ని బాగా కట్ చేసి నీళ్ళలో ఏసి, ఉడకబెట్టి బీట్రూట్ వాటర్ మార్నింగ్ ఒక 250, 300 ఎంఎల్ ఇప్పిచ్చేసాను. మధ్యాహ్నం పూట మంచిగా చిక్కుడుగాయి విత్ పాలకూర మంచిగా కర్రీలాగా చేసేసి రైస్‌తో పెట్టిచ్చేసి, ఈవినింగ్ వచ్చాక 2 జామకాయలు తినిపిచ్చేసి త్రూఅవుట్ ద డే 3 లీటర్స్ వరకు అండి. 2.5-3 లీటర్స్ వరకు వాటర్ తాగిచ్చాం. సేమ్ ప్రొసీజర్. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ నేను చెప్పిన ఇదే సింపుల్ వేలో అమ్మాయికి చెప్పడం. అమ్మాయి బాడీ కండిషన్‌కి అది బాగా సెట్ అయింది. అది చెప్పిన వెంటనే నెక్స్ట్ డే రోజు అమ్మాయికి మోషన్ చాలా ఫ్రీ అయింది మేడం అన్నారు. ఇంగా ఆల్మోస్ట్ నేను చేసి 20 డేస్, 30 డేస్ అయింది కేసు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి కంప్లెయింట్స్. ఫేస్ చాలా క్లీన్ అయిపోయింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. స్కిన్ చాలా యాక్టివ్ అయింది. షీ ఈస్ వెరీ యాక్టివ్. అంత మోషన్‌లోనే ఉంది చెప్పండి. ఫేస్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి, హెయిర్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి, స్కిన్ కోసం రకరకాల కోసం వెళ్దాం అనుకున్నారు. బట్ తెలిసి వస్తే సింపుల్ నేనిప్పుడు చెప్పింది ఎగ్జాక్ట్‌లీ వాటర్ బాగా తాగిచ్చి బీట్రూట్‌ని మంచిగా బీట్రూట్‌లో గుడ్ బాక్టీరియా ఉంటది. బీట్రూట్‌ని కర్రీ రూపంలో గానీ, సోక్ చేసి వాటర్ తాగిస్తే గానీ మోషన్ చాలా సాఫ్ అవుతది పిల్లలకి. అండ్ జామకాయలు మంచిగా తినిపించమని చెప్పాము. వాటర్‌ని బాగా తాగిచ్చి లీఫీ వెజిటబుల్స్ ఇవ్వమన్నాం. ప్రీవియస్‌గా ఆ అమ్మాయిలో చాలా వరకు జంక్ ఫుడ్స్ ఎక్కువ. చిప్సు, ఈ లేస్‌లు అవి ఇవి అన్నీ తినిపిచ్చేసి అదొక అలవాటయిపోయింది వాళ్ళకి. సో, ఆ అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళ ఓవరాల్ హెల్త్ వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం బయట నుంచి తేవడం ఆపేశారు ఫుడ్స్. ఇంట్లో మంచి ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. సో, ఆ అమ్మాయి క్యూర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య గూడా అన్‌హెల్తీ ఫుడ్స్ అన్నీ వదిలేసాడు. అబ్బాయి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే. అబ్బాయి కూడా సేమ్ మంచి డైట్ ఇవ్వడం స్టార్ట్ చేయమని చెప్పాం. ఓవరాల్ హెల్తీ అయిపోయారండి ఇంట్లో. సో, నా దగ్గరికి ఏ కేసెస్ వచ్చినా ఫస్ట్ ఫుడ్ మనం మాట్లాడుకుందాం. మంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లో వస్తది. హెయిర్ ఆటోమేటిక్‌గా థిక్ అవుతది. ఆటోమేటిక్‌గా మోషన్ సాఫ్ అవుతది. యాక్టివ్ అవుతారు. చెప్పిన మాట వినట్లేదు పిల్లలంటే వాళ్ళు మనం పెట్టే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంది. మనం మంచి ఫుడ్ పెడితే వాళ్ళు యాక్టివ్‌గా వింటారు. ఏది చెప్పినా చేస్తారు. మనం ఇచ్చే ఫుడ్ కరెక్ట్ లేనప్పుడు పిల్లలు వినట్లేదని పిల్లలు ఇట్లా, ఆ పిల్లలు ఇట్లా, ఈ పిల్లలు అట్లున్నారు. వాళ్ళ ఇంట్లో పక్కనింటి పిల్లలు ఇట్లున్నారు. మన పిల్లలు ఎందుకు ఇట్లున్నారు ఆలోచించొద్దు. మనం ఇచ్చే ఫుడ్ కరెక్ట్‌గా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా కరెక్ట్‌గా ఉంటది. ఏదైనా ఫుడ్డే. మనం మంచి ఫుడ్, మంచి జ్యూసెస్, మంచి ఆకుకూరలిస్తే బ్రెయిన్‌కి అదే బ్లడ్ ఎళ్తది. యాక్టివ్‌గా పనిచేస్తది. చెప్పిన మాట వింటారు. సో, పిల్లల గురించి ఎందుకు గట్ గురించి మాట్లాడుతున్నానంటే పిల్లల్లోనే ఎక్కువ శాతం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, పిల్లలకిచ్చే ఫుడ్‌లో 80% ఆఫ్ జంక్ ఫుడ్స్ ఉన్నాయండి. డెఫినిట్‌గా పెప్సీలు, కిండర్ జాలు ఇవి, అవి చాక్లేట్స్ ఇవన్నీ అవసరం లేదు. వాటన్నిటి గురించి తెలుసు మనం. కానీ పిల్లలు ఆశపడుతున్నారు కదా అని తెచ్చిపెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం మనం. మన పిల్లల్ని ఎవ్వరితో వేరే వాళ్ళ పిల్లలతో కంపారిజన్స్ చేయొద్దు. మనం పెట్టే ఫుడ్ కరెక్ట్‌గా ఉంటేనే మన పిల్లల ఆలోచనలు కరెక్ట్‌గా ఉంటాయి. వాళ్ళ గట్ క్లీన్‌గా ఉంటది. స్కిన్ క్లీన్‌గా ఉంటది. హెయిర్ క్లీన్‌గా ఉంటది. ఫేస్ క్లీన్‌గా ఉంటది. ఎవ్రీథింగ్ క్లీన్‌గా ఉంటది. అమ్మాయిల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్. మెచ్యూర్ తొందరగా అయిపోతున్నారు. పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా అవుతుంది. ఎందుకు ఇర్రెగ్యులర్‌గా అవుతుంది? అండ్ ఎందుకు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు? ఇచ్చే ఫుడ్ మెయిన్ కల్ప్రిట్ కిచెనేనండి. కిచెన్‌లో అంత చెత్త ఫుడ్‌లన్నీ వదిలేసి మంచిగా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, నువ్వులు, తెల్ల నువ్వులు గాని, నువ్వులు మంచిగా
ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ మన వాల్‌నట్స్, పిస్తా ఇవన్నీ ఒక్కొక్క బాక్స్‌లో ఇవి నేను ఒక్కటి చెప్తానండి. మనం జంక్ ఫుడ్స్‌కి తెచ్చిపెట్టి అంత డబ్బులు పెట్టే బదులు, ఈ నట్స్‌కి పెడితే ఆరోగ్యం బావుంటది. ఇవన్నీ కాస్ట్‌లీ మేడం ఎక్కడ తెచ్చుకుంటాం. చెప్తాను గదా! మనం బయట తెచ్చి న డబ్బా ఫ్రూట్స్‌లు, డబ్బా ఇవి మన డబ్బా చెత్త ఫ్రూట్ చెత్త అన్నీ ఫ్రోజన్‌వి అవన్నీ తెచ్చుకునే బదులు మంచి ఫ్రూట్స్, మంచి వెజిటబుల్స్, సీడ్స్. ఈ సీడ్స్ మ్యాండేటరీ అండి. చాలా మంచి పిల్లలకి మంచిది. మనకి మంచిది. యాక్టివ్‌గా ఉంటారు పిల్లలు. ఆల్మండ్స్ దాని ప్రాముఖ్యత తెలుసు తెచ్చిపెట్టుకుంటున్నాం. వాల్‌నట్స్ ప్రాముఖ్యత తెలిసి పెట్టుకుంటున్నాం. పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ దానికంటే ధర తక్కువ మంచిగా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవన్నీ తెచ్చి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి. ఫ్రూట్స్ బాగా పెట్టండి. ఆరెంజెస్ దొరుకుతున్నాయి. పిల్లలకి ఎవరికైనా గట్ క్లీన్‌గా లేకపోతే నేను మంచిగా వాటర్‌ని ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకొని ఆరెంజెస్‌ని స్లైసెస్ చేసేసి వాటర్‌లో ఏసేసుకొని ఆరెంజ్ వాటర్ త్రూఅవుట్ ద డే తాగిచ్చండి. ఒకరోజు ఆరెంజ్ వాటర్, ఒకరోజు యాపిల్‌ని స్లైసెస్ చేసేసి, చిన్న దాల్చిన చెక్క ముక్కేసి, ఆ 3 లీటర్ల వాటర్ ఒక యాపిల్‌ని స్లైసెస్ చేసి నీళ్ళలో ఏసి 2, 3 దాల్చిన చెక్క ముక్కలేసుకొని 3 లీటర్ ప్రిపేర్ చేసుకొని అది తాగిస్తా ఉండండి త్రూఅవుట్ ద డే. అలా 4, 5 రోజులు ఆరెంజ్ వాటర్ ఒకరోజు, యాపిల్ విత్ సిన్నమన్ వాటర్ ఒకరోజు, కీరా వాటర్ ఒకరోజు, కొత్తిమీర, పుదీనా ఒకరోజు వాటర్. సో, ఇలాగా డిఫరెంట్ జీరా, పుదీనా ఏసి లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని, అలా 5 రోజులు 5 రకాల వాటర్ ఇవ్వండి. మోషన్ సాఫ్ అవుతది. దే ఆర్ వెరీ యాక్టివ్. గట్ క్లీన్‌గా ఉంటది. డీటాక్స్ అయితేనే కదా బాడీ హెల్తీగా ఉంటది. సో, పిల్లల్లో ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం. వాటన్నిటిని క్యూర్ చేయాలంటే మనం ప్యాకెట్ ఫుడ్స్, బయట నుంచి తెచ్చే ఫుడ్స్ ఇవన్నీ ఆపేసి మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్, హెల్తీ ఫుడ్స్ పిల్లల కోసమే కదా ఏదైనా సరే. మంచి ఫుడ్ వాళ్ళతో పాటు మనం కూడా తింటే మనం కూడా హెల్తీగా ఉంటాం. ఓవరాల్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఇంక టెన్షన్ లేదు. నిద్రలేమి సమస్య. నిద్ర పట్టట్లేదు మేడం మాకు. నిద్ర పట్టట్లేదు. మేము ఏం చేసినా నిద్ర పట్టట్లేదు. ఏం చేసిన దాంట్లో ఒకటి కరెక్షన్ చేసుకోవాల్సింది మొబైల్. ఎందుకు ఈ మేడం ప్రతిసారి మొబైల్ యూజ్ చేయొద్దు అంటారు. మొబైల్ వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి కాబట్టి మొబైల్ యూజ్ చేయొద్దండి అని చెప్తాను నేను. డెఫినిట్‌గా అండి. మనకు కూడా తెలుసు. కానీ మనమే తప్పు చేస్తుంటాం. మొబైల్ అనేది అవసరం ఉంటే యూజ్ చేయాలి. అనవసరంగా చూసి రాత్రి పూట ప్రత్యేకంగా. పగలపూట ఓకే. ఒకసారి అవసరం ఉంటే చూసుకొని అలా పక్కన పెట్టేయొచ్చు. కానీ రాత్రి పూట పడుకుంటున్నప్పుడు 9 గంటలకు మొబైల్ అసలు ఈవినింగ్ 6, 7 దాటిన తర్వాత మొబైల్స్ పక్కన పెట్టేసేయాలి. అవసరం ఉంటే తప్ప. సో, 9కి పడుకోవాలి. పెద్దవాళ్ళు ప్రత్యేకంగా. ఎందుకంటే పెద్దవాళ్ళలోని ఈ నిద్రలేమి సమస్య అధికంగా ఉంది. యంగ్‌స్టర్స్‌లో కూడా ఉంది. మేబీ వర్క్ స్ట్రెస్, టెన్షన్స్ వాళ్ళకేవో ఉంటాయి ప్రెషర్స్. వాళ్ళు కూడా అవగాహన తెలుసుకొని తొందరగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళలో ఈ మధ్య ఈ నిద్రలేమి సమస్య అధికంగా అయిపోయింది. రీసెంట్ కూడా మన దగ్గరకొచ్చిన కేసెస్‌లో చాలా వరకు నిద్ర రావట్లేదు. నేను వాళ్ళలో మెయిన్ చేంజ్ చేసింది మొబైల్ యూజ్ చేయడం ఆపేసండి. 9 గంటలకల్లా అక్కడ పక్కన పడేసాను ఫోను. 9:30కి ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, హాఫ్ బకెట్ వేడినీళ్ళలో ఒక్క స్పూన్ సాల్ట్ గాని, ధనియాలు గాని ఏసుకొని కాళ్ళు పెట్టుకోండి. రూమ్ లైట్లు ఆపేసి, కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకొని, ప్రశాంతంగా పడుకొని మెడిటేషన్ చేసుకుంటూ, బ్రహ్మాండమైన నిద్ర పడతది. పొద్దున్నే ఎర్లీగా 5కి లెగుస్తాం. లేచాం గదా పొద్దున్నే, మంచిగా లేసి మల విసర్జన చేసి, హ్యాపీగా 1 అవర్ కొద్దిగా కూర్చుని చిన్న చిన్న ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్ జేసుకోండి. పొద్దున్నే 6 కల్లా అయిపోతాయి ఆసనాస్, మెడిటేషన్స్, మల విసర్జన గూడా అయిపోతది. 6కి అలాగా వాక్ చేసుకుంటొచ్చి, ప్రశాంతంగా మంచిగా రాగి జావ తాగడం గానీ, క్యారెట్ జ్యూస్ తాగడం గానీ, డిపెండ్స్ మీకు నచ్చిన బ్రేక్‌ఫాస్ట్ లిమిట్‌గా తీసుకోండి. లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ గానీ, జొన్నన్నం గానీ, ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కలుపుకొని కర్రీలాగా జేసుకొని, కిచిడీలాగా జేసుకొని తినడం. ఎర్లీగా డిన్నర్ జేయడం. మీరు పడుకోవడానికి 1 అవర్ ముందు తిన్నారనుకోండి, నిద్ర సరిగ్గా రాదు. దానివల్ల సమస్యలు ఎక్కువైపోతాయి. డైజెషన్ ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది. ఇవన్నీ వస్తాయి. తొందరగా పడుకోవాలి. తొందరగా పడుకుంటేనే తొందరగా లెగుస్తాం. సో, తొందరగా తింటేనే డైజెషన్ బాగవుతది. స్టమక్ కొద్దిగా ఫ్రీ అవుతది కాబట్టి తొందరగా నిద్ర పడతది. ఏదైనా అండి నిద్రలేమి సమస్య గానీ, కంటి సమస్యలు గానీ, గట్ ప్రాబ్లమ్ గానీ, బరువు గానీ, జుట్టు రాలడం గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే మన అలవాట్లు కరెక్ట్‌గా లేకపోతేనే వస్తాయి. అలవాట్లు కరెక్ట్ చేసుకోవాలి. 100% ఎంతమంది కేసెస్ మా దగ్గరికొచ్చినా నేను ఒక్కటే చెప్తా. మీరు మార్చుకోవడానికి మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల చేంజెస్ ఉన్నాయి కదా! అవన్నీ మార్చుకోవడానికి హెల్తీ వేలో కరెక్ట్‌గా ఉన్నారా అంటేనే వెళ్తాం ముందుకి. లేకపోతే నేనెళ్ళను. ఎందుకంటే మనస్సు గట్టిగా నిర్ణయించుకోవాలి. మనం హెల్తీగా ఉండాలి. ఇవన్నీ క్రేవింగ్స్. అరే! తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి, యోగా చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ తినాలి, బయట ఫుడ్స్ ఆపేసేయాలి. ఒకరోజు, 2 రోజుల ముచ్చట కాదిది. ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్‌గా ఉండాలి, ఎప్పుడు యంగ్‌గా ఉండాలి, డైనమిక్‌గా, యాక్టివ్‌గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అంతా ఆహారంలోనే ఉంది. నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన అలవాట్లు. హెల్తీగా మార్చుకుందాం. యాక్టివ్‌గా ఉందాం. బెండకాయలు తినండి, సోరకాయ, బీరకాయ ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. అద్భుతమైన దేవుడిచ్చిన వరం వెజిటబుల్స్. ఆకుకూరలు, ఫ్రూట్స్ అన్నీ సీజన్‌కి సంబంధించినవి బయట పెట్టాడు దేవుడు. అరే వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. వాతావరణం చేంజ్ అయిందా, దేవుడు సృష్టి ధర్మం అది.
ఈ వాతావరణానికి ఇప్పుడు మనం వింటర్‌లో మాక్సిమం ఎక్కువ ఏం చూస్తాం చెప్పండి? పర్షిమన్ ఫ్రూట్స్ చూస్తాము. బెర్రీస్ చూస్తాము. అండ్ పపాయ ఫ్రూట్స్ చూస్తాము. దానిమ్మకాయలు చూస్తాము. జామకాయలు చూస్తాము. ఇవన్నీ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్. ఈ సీజన్‌లో ఇవన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఈ సీజన్ దాటి సమ్మర్‌లోకి వచ్చామనుకోండి. సమ్మర్‌లో ఏం కనపడతాయి మనకి? మామిడికాయలు దొరుకుతాయి. తాటి ముంజలు దొరుకుతాయి. ఇవన్నీ దొరుకుతాయి మనకి. సో, ఇవన్నీ సీజనల్. సీజన్ ఫ్రూట్స్ మన దేవుడు వరంలాగా బయట మనకి మంచిగా కనబడుతూనే ఉంటాయి. అవి తెప్పించుకొని తినడమే. కానీ దాని పక్కన కలర్‌ఫుల్‌గా జంక్ ఫుడ్ దొరుకుతా ఉంటే దాని వైపు వెళ్ళిపోతే ఇంక ఆరోగ్యం ఎక్కడ బావుంటది చెప్పండి? ఆరోగ్యం అనేది మనం చూజ్ చేసుకునే ఫుడ్‌ని బట్టి ఉంటది. మనం ఏం చేసుకుంటున్నాం. 2 ఉన్నాయి. హెల్తీ ఫుడ్‌లున్నాయి. అన్‌హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. సో, జనరేషన్ ఎంత మారినా సరే ఎప్పుడు హెల్తీగా ఉండాలనే కోరుకుంటే హెల్తీ వైపే వెళ్తాం. దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి బ్యాడ్ వైపు వెళ్ళామనుకోండి ఆరోగ్యం పాడవుతది. ఇంక జనరేషన్ మీద ఎయడం అంతే తప్పు. ఎందుకంటే ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఎన్నో కేసెస్ చూస్తున్నాను కదా పర్ డే. మోకాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్స్ అని, నిద్ర లేదని, మోషన్ సరిగ్గా అవ్వలేదని, స్కిన్ పాడైందని, స్కిన్ లూజ్ అయిందని ఎన్నో రకాల సమస్యలు తీసుకొస్తారు. మనం ఏం తింటున్నామో అదే మన ఆరోగ్యం. కరెక్ట్‌గా తింటే ఆరోగ్యం బావుంటది. కరెక్ట్‌గా తినకపోతే అనారోగ్యం పాలవుతాం. గోళీలేసుకోవాలి, ఇబ్బంది పడాలి, నొప్పులతో ఇవన్నిటికి సఫర్ అవ్వాలి. అవసరం ఏముంది? కాబట్టి సీరియస్‌గా చెప్తున్నారు మేడం అంటే నిజంగానే అది పాయింటే అలాంటిది కాబట్టి చెప్తున్నాను. సో, హెల్తీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీగా ఉండాలి. నవ్వుతూ ఉండాలి. హ్యాపీగా ఉండాలి. అదే మన మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి, బాధపడుతూ, అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే, కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే మంచి హెల్తీ ఫుడ్‌ని బాగా యాక్టివ్ అవుతది బాడీ. తర్వాత ఆ కొన్ని రోజులు కాస్త లైఫ్ టైమ్ చేస్తాం మనం. యాక్టివ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో, మంచి ఫుడ్‌ని చూజ్ చేసుకోండి. హెల్తీగా ఉండండి. యాక్టివ్‌గా ఉండండి. హెల్తీ ఫుడ్ తింటే. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.